కొంచెం ఉంచు కొట్టరా. ఇంకెంత ఉంచాలి? వయసు వచ్చిన తర్వాత నడుము ఉంచడం కంటే దీన్ని ఉంచడం ఎక్కువ అయింది తెలుసా? పెట్రోల్ కొట్టించడం మర్చిపోయాను. మర్చిపోయావా? ఎప్పుడు కొట్టించావురా నువ్వు? అప్పుడెప్పుడు బండి కొండ మొదట్లో నిమ్మకాయ తొక్కించడానికి 40 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించావు. ఆ తర్వాత అపార్ట్మెంట్ దగ్గర వాళ్ళ పనులలో ఈల పనులలో తీసి నడుపుకుంటా ఉన్నావు. చెప్పరా చెప్పు, మైకిట్ అందరికి చెప్పు, దండోరేసి నా దరిద్రని అందరికి చెప్పు. అది కాదురా, ఎందుకు ఏదో ఉపాయం అపాయం ఏదో ఉంటది, కంగారు పడుకో. ఉంటది ఆ భయమే ఉంటది. మేడం ఏమైంది? ఓ మీలాగే మీ బండి కూడా ప్రాబ్లమా? అంటే అది పెట్రోల్ అంటే పెట్రోల్ వెళ్ళే పైపు పాడైపోయింది అనమాట, దానికోసమని. ఓ పెట్రోల్ అయిపోయిందా? తెలిసిపోయిందా మేడం? చిన్న హెల్ప్ కావాలి. పెట్రోల్ కావాలా? అబ్బే ఫ్రీగా మేము వేయించిన తీసుకోం కదా. సారీ, లిఫ్ట్ కావాలి. లిఫ్టా? ప్లీజ్ మేడం. సరే ఎక్కండి. థ్యాంక్ యూ మేడం. రే నువ్వేం చేస్తావంటే బండి కాపలా ఉండాలా? బండిని అక్కడ దాకా తోసుకుంటూ వచ్చాయి. పదండి మేడం, పదండి పదండి. చేతి నడుము మీద చేతులు వేస్తున్నావేంటి? ఫస్ట్ నువ్వు దిగు. ఎందుకు మేడం ప్యాసింజర్ ఆటోలకి ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు? నువ్వు తోలు బండి. ఓహో డ్రైవింగ్ రాదా? సర్లేండి రండి. స్కూటీ విత్ బ్యూటీ. చెయ్యి ఉప్పిన బ్రేకులు పడుతుంది, నీళ్ళు పడలేదేంటి? ఏమైంది? ఎందుకు ఊరుకూరికే బ్రేక్స్ వేస్తున్నావు? అంటే అక్కడ ఎదరా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మేడం, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్లు వేసిన తర్వాత బ్రేకులు పడలేదనుకో ఇద్దరం పడిపోతాం కదా, అందుకే వేసా. అవునా? ఒకసారి దిగవా? మళ్ళీ ఇప్పుడు తోలుతుంది ఏంటి? రండి మేడం, నేను వెనకాల ఎక్కేస్తాను. నడుచుకుంటూ వెళ్ళు. మేడం మేడం సార్ మేడం అంతే.